అంటే ఒకటి వంటిల్లు ఇంకా ఒకటి హాల్ అట్లా 2 గదులు మేడం, 2 కొడుకులు కదా, మళ్ళీ ఇంకా పెరిగింది, ఇంకా వస్తానికి వేస్తే ఇంకా మళ్ళీ ఇంకా 2 గదులు మందం అవుతాయి. ఇంకా కూల్ అంటే ఇక్కడికి మీరు ఇప్పుడు మీ ఇంటికి కూలి పని చేసిండ్రా? మేమే చేసుకున్నాం. అవునా? ఇంకా వేరే కూలీలను పెట్టంగా, మా కూలీలు మేమే. నువ్వు నేను, నా కొడుకు, నా బిడ్డ, మేస్తులు ముగ్గురు. నేను మాలు కలుపుతా ఉంటే వాళ్ళిద్దరు అందిస్తూ ఉంటారు, నా బిడ్డ నా కొడుకు. ఇల్లు అయిపోతే అన్నీ ఆటోమేటిక్గా చిన్న చిన్నవన్నీ వస్తాయి. ఇదే పెద్దది ముఖ్యమైనది నా దృష్టిలో. సోమమ్మ ఈజ్ డూయింగ్ అంటే తనకి చదువు లేకున్నా కూడా తన ఒక విలేజ్ నుంచి వచ్చి మొగోళ్ళ నుంచి వచ్చిన సమస్యలు ఎదుర్కొని తన పనులు అమ్ముకుంటా తన ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో కూడా 2 పోర్షన్లు వేసింది. ఒకటి పెద్ద కొడుకుకి, ఒక చిన్న కొడుకు కంట. అమ్మాయికేమో బట్టలు కుట్టడానికి పంపిస్తుంది. అంటే తన చూడండి తన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో, తన ఫుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది అమ్మాయి. కౌన్సిలర్ స్పెల్లింగ్ ఫిమేల్ కౌన్సిలర్. ఎకనామిక్స్. నువ్వు నేర్చుకోవటమే మాకు తలకాయ. చెప్పు. ఎకనామిక్స్ అబ్బా అంత కష్టమే చెప్పదు. సబ్జెక్ట్స్ నువ్వు చదివే దాంట్లో సబ్జెక్ట్స్ వేరే డిగ్రీ పెట్టిందంట. బాయ్ మరి 1వ క్లాస్ పిల్లలు ఎప్పుడు చెబుతాడు బాయ్ గర్ల్ అది. మరి వాళ్ళే రాస్తారులే, రాయను. అట్లా అని పార్వతి విషయంలో కూడా ఏం గమనించినానంటే తన అంటున్నారు కదా చాలా మంది చనిపోతారు వీళ్ళు అని చెప్పేసి, కానీ తన దాంట్లో ఏ పట్టుదల అయితే చూసానో ఏంటంటే నేను ఇంకా నేర్చుకోవాలని ఉండండి, ఇంకా కొత్త నేర్చుకోవాలని ఉన్నాయండి అని చెప్పి ఎప్పుడైతే తను అన్నదో నాకు చాలా సంతోషమైంది. నీకేమనిపిస్తుంది అంటే ఈ సంబంధాలు మళ్ళీ బాగుపడాలని అనిపిస్తుంది. ఎందుకంటే రేపటి రోజు ఎలా ఉంటుంది అనేది తెలీదు. రేపు అటు వాళ్ళు ఇటు వాళ్ళు సపోర్ట్ ఉంటేనే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బాగుండాలని అనుకుంటాను. నా బిడ్డ భవిష్యత్తు కోసమైనా అర్థం చేసుకొని వాళ్ళందరూ ఇదైతే బాగుంటుందనే కోరుకుంటాను. ఆ జీసస్ని కూడా నేను ఎప్పుడు అదే వేడుకుంటాను. మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి నేను ఒక విడో అయిపోయి మళ్ళీ నా బిడ్డ అనాథ అయిపోయి నాకేం ఆస్తులు ఉంచకుండా నేను బ్రతకడానికి ఏ సోర్సెస్ పెట్టలేదు ఆయన. అలాంటి టైంలో నాకు ధైర్యం ఏమొచ్చిందంటే నా అంతలో నేను ఎట్లయినా కష్టపడి నేను బ్రతకాలి. నాకు కూడా ఆనందం నుంచి ఏం సపోర్ట్ వచ్చిందంటే నేను ఇప్పుడు నేను బ్రతుకుతున్నాం, ఒక మంచి ఫ్రెండ్స్ లాగా బ్రతుకుతున్నాం, ఒక మంచి బయట వాళ్ళకి కాకుండా మరిద్దరు మనుషులకు తెలుసు మనం ఒక మంచి హస్బెండ్ అండ్ వైఫ్గా ఒకరిని అర్థం చేసుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో మనమిద్దరం అనుకుంటాం. ఫ్యూచర్లో ఒకవేళ కలిసి ఉండడం జరిగితే కూడా కలిసి ఉండడానికి కూడా ఇద్దరం డిసైడ్ అయిపోయామన్నమాట, ఎట్నుంచి ఎటు వస్తుందో అని చెప్పేసి. కానీ మళ్ళీ పెళ్ళి చేసుకొని మళ్ళీ ఆ రకమైన బాధలు పడాలని నిజంగా నేను అనుకుంటలేను. ఒకవేళ అర్థం చేసుకుంటా అన్నా కూడా నేను చేసుకోను. అసలు నువ్వు అట్లా చేసినావు ఫుల్ ఉంటుంది. నీకు చూస్తే స్ట్రెంగ్త్, ఆనందం చూస్తే హ్యాపీనెస్. నీ ఫ్యూచర్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా ఇప్పుడు? ఫ్యూచర్ అంటే నా బిడ్డ భవిష్యత్తుని తీర్చిదిద్దడం, ఆ తర్వాత నాలాంటి వాళ్ళకి సహాయపడ్డా నా చేతనే. అంటే నువ్వు ఇంకా మంచి లైఫ్ని మార్చుకోవచ్చు కదా, అంటే మళ్ళీ వేరే పెళ్ళి చేసుకోవడం. లేదండి, నాకు ఆలోచన వద్దంటావా? సరే నీ కూతురు ఏం చేయాలనుకుంటున్నా అని చెప్పు. మంచి డాక్టర్. మంచి డాక్టరా? ఎంబీబీఎస్ డాక్టరా? చేసి ఏం చేయాలనుకుంటున్నావు? మంచి డాక్టర్ని చేసి అలాంటి వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయించాలనుకుంటున్నాను.
చేతులేక వాళ్ళ నాలుగు కోల్పోయింది. డాక్యుమెంటేషన్ ప్రతి ఒక్కటి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు నేను కూర్చొని చెప్తాను అనమాట దాంట్లో ఇన్పుట్స్. అంటే ఐ హ్యావ్ స్కిల్స్, ఐ కెన్ ఆల్సో వర్క్. నాకు ఇంత నా దాంట్లో ఉన్నదని నాకు తెలియలేదు అప్పుడు. కానీ ఎప్పుడైతే నేను బయటకు వచ్చి పని చేయడం స్టార్ట్ చేశానో, నేను ఇన్ని పనులు నేను చేశానా? ఒక 5 years బ్యాక్ వాట్ వాస్ ప్రియా? నథింగ్. బట్ టుడే ప్రియా ఈజ్ సంథింగ్ వేర్ ఎవ్రీబడి నోస్ దట్ షీ ఈజ్ HIV పాజిటివ్ ఉమెన్ వర్కింగ్ ఫర్ హర్ కమ్యూనిటీ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఇలాంటి పేరు ఉన్నది. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. HIV వైరసే లేకపోయిన ఉంటే నా దాంట్లో ఇన్ని నేర్చుకున్న దాన్ని కాకపోనేమో అనుకుంటున్నాను. చదువుకొని ఏదో ఇచ్చేయాలనే కాదు కదండి, ఊరికి అసలు కొంతలో కొంచెమన్నా జనరల్ నాలెడ్జ్. అసలు అంతకుముందు అసలు బయటికి వెళ్ళటం, అసలు ఎక్కడికి వెళ్ళి మాట్లాడటం, ఎవరితో మాట్లాడటం, స్టేజ్ ఎక్కి మాట్లాడటం కానీ, లేకపోతే నలుగురిలో మాట్లాడటం కూడా తెలియదు నాకు. అలాంటి దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం విషయాలు తెలుస్తున్నాయి కొన్ని. ఇంకా కొంచెం అందరూ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి రూపాయలు 30 వంతు వస్తే 1/4 వంతు వచ్చినా సంతోషమేమనిపిస్తుంది అనమాట. ఆలోచన ఉండొద్దు, నాకు ఇది ఉంది అన్న ఆలోచన. నువ్వు బండెడు తిన్నా అది ఒంటికి పట్టదు. ఆలోచనే ఉండకూడదు. ఆలోచన లేకుండా నాకేం కాదు, నేను మంచిగా ఉన్నా. నువ్వు నలుగురికి ఆదర్శమయ్యావమ్మా అని ఒక మేడం పొగిడింది, మేఘలా మేడం గారు అని ఉన్నారు. ఆవిడ పొగిడినప్పుడు నిజంగా అనుకున్నాను, నేను చాలా గొప్ప పని చేశాను అని అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. వశిష్ఠ వామదేవాది వందిత గణపతి మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతి